ప్రభువాన్ని ప్రార్థన చేశాను, ఎలా బట్టి మీకు ప్రార్థన చేశాను, సాయంకాలం పని అయిపోతుందంటే అవును ఏం చేయాలి? ఎప్పుడవుతుంది? ఆ సమయము రావాలి, సమయం రావాలి. సమయం వచ్చినా ఎంతమంది అడ్డు పెట్టినా అది ఆగదు, అది ఆగదు, అది ఆగదు. అలా నాకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడు, మీకు ఇవ్వాల్సింది నాకు ఎవరికి దాచిపెట్టి దానికి దేవుడు. దేవుడు బిడ్డలంటే విశ్వాసంతో ఉన్నాడు, విశ్వాసం దేవుడు బిడ్డ చెప్పాను. ఎందుకంటే మన జీవితంలో ఒక రకంగా చూస్తే యోషేపు జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే యోషేపు యొక్క దర్శనాలు చాలా అద్భుతమైన దర్శనం, కానీ యోషేపు యొక్క బ్రతుకు దానికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకు. బానిస అమ్మబడ్డాడు, బానిసత్వం తెలిపాడు. వెళ్ళిన అక్కడ కూడా దేవుడు అతనికి ఏమైనాడుగా తోడై ఉన్నాడు. దేవుడు ఒక బానిసగా దేవుడు ఒక్కొక్క శ్రమ నుంచి ఒక్కొక్క అనుభవం దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు అమ్మబడ్డాడు, ఒక అనుభవం వచ్చింది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ దగ్గర కూడా నమ్మకంగా పనిచేస్తున్నాడు. అక్కడ దేవుని యొక్క కృపం, కానీ అక్కడ మళ్ళా శోధించాడు. ఎవరి ద్వారా? ఒక స్త్రీ ద్వారా. కానీ లోబడిపోతే యోషేపు బానిస చనిపోవడం అవుతాడు. కానీ అతను ఎవరికి లోపడ్డాడంటే దేవుడిలో తనకున్న నమ్మకం ఏంటో తెలుసా? దేని మీద నమ్మకం పెట్టినదా? ప్రభు యొక్క వాగ్దానం మీద దేవుడు నమ్మకం. ప్రభు ఏదో రోజున నన్ను ఆ స్థితికి తీసుకొస్తాం అనిలో ఏర్పడ్డాడు. జైల్లో కూడా యోసేపు దేవుడితో ఉన్నాడు, దేవుడి తోడు ఉన్నాడు. దేవుడు అక్కడ జైలుతో వాళ్ళతో పాటు తెరవలసి వాళ్ళ మీద అధికారిగా చేశారు. సమయం వచ్చింది, యోసేపు హెచ్చింపబడే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు రాజుకి కల వచ్చింది. రాజుకి కల వచ్చినప్పుడు దానికి చెప్పేవాడు ఎవ్వడు లేదు. ఇప్పుడు ఎవరు వచ్చాడంటే యోసేపు తీసుకొచ్చాడు. కానీ యోసేపుని తీసుకొచ్చినప్పుడు యోసేపు అంటాడు, అయ్యా నీకు వచ్చిన కళ ఇది, దీని భావం ఇది. కాబట్టి ఏంటంటే 7 సంవత్సరాలు విస్తారమైన పంట ఉంటుంది, 7 సంవత్సరాలు విస్తారమైన కరువు వస్తుంది. కాబట్టి 7 సంవత్సరాలు పడిన పంటను నువ్వు ఎక్కడ పెట్టాను కొనేసి పోచేయి, కానీ కరువు కాలంలో దాన్ని వండుకోమనడం దేవుడు. అంత జ్ఞాని, అంత వివేకం కలిగినాడు. ఇక్కడ ఎవరు లేదు, దానికి వ్యవహారుడు దేవుడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నాకు కనిపించదు? ఇంచుమించు 40 సంవత్సరాలు. దేవుడు ఇచ్చిన వాగ్దానం యోసేపు జీవితంలో నెరవేర్చబడడానికి 40 సంవత్సరాలు వచ్చింది. ఆ 40 సంవత్సరాలు బట్టి ఒక బానిసగా ఎదిగినటువంటి వాడు 2వ రాజు. యోసేపు ఎందుకు ప్రేమించాడు దేవుడు? ఆయన మీద ఒక ఉద్దేశం ఉంది. ఏం బెన్యామీని ప్రేమించవచ్చు కదా, యోధాన్ని ప్రేమించవచ్చు కదా, రూబేను ప్రేమించవచ్చు కదా, ఏమి దాన్ని ప్రేమించలేదు. ఆయన మాత్రం ప్రేమించాడు. ఆయన ఎలా నలపాలో అలా నడిపించాడు, ఎలా కొట్టాలో నలగొట్టేశాడు, నలగొట్టేసాడు. ఒకేసారి ఉన్నతమైన స్థితికి ఎక్కించాడు దేవుడు. ఇప్పుడు ఆయన కాలం ఏమైంది? అన్నగారులు వచ్చారు, మోసగిల్లారు. సెకండ్ టైం తల్లిదండ్రులు వచ్చారు, మోసగించారు. రాజుగా చేశారు లేదా? అందుకనే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు నరుడు కాదు, నరుడు కాదు. నేను మహా కష్టకాలంలో భోజనం లేదు. ఆ రోజు కొన్ని వేసే ప్రార్థన చేసుకున్నాను, మందిరం దగ్గర పెట్టుకుని. ఆ రోజు తెల్ల వ్యాన్ దేవుడు చూపించాం. ఏదో మన ఆలోచన అలా ఉంటుంది మన సైన్యం. అప్పుడు నేను వచ్చి ఇప్పుడు మళ్ళా వచ్చి ఆ రాత్రి మా పాస్టర్ అంటాడు, నీకు వ్యాన్ ఇస్తున్నాను. పొద్దున్న లేచి మా పాస్టర్ గారు అన్నారు, ఎటు మనకు వ్యాన్ వస్తుంది. ఎక్కడ పెట్టి లేదు, వ్యాన్ ఎక్కడ మన సైకిలే లేదు, వ్యాన్ ఎలా వస్తుంది అని వచ్చి 11 సంవత్సరాలు పెట్టిందండి. దేవుడు ఏ వ్యాన్ చూపించాడో ఆ వ్యానే వచ్చింది. దేవుడు మనం ఏముంటుందంటే వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది, అక్కడ జరిగింది, ఇక్కడ మనకి ఎక్కడ జరుగుతుంది అని మనం అనుకుంటాం.
బైబిల్లో ఏముందో ఆ రోజున వాళ్ళకి ఏదైతే